హలో అండి మిసేశ్రావు. బంగ్లాదేశ్లో అల్లకల్లోలంగా ఉంది. భారతీయులు ఎవ్వరూ బయటకు రావద్దని చెప్పి ఆదేశాలు జారీ చేశారు. అసలు బంగ్లాదేశ్ ఆ పరిస్థితిలోకి రావడానికి కారణం ఏంటి? బంగ్లాదేశ్ అసలు భారతదేశం నుంచి విడిపోయే రోజుల్లో ఏం జరిగింది అనే దాని మీద ఎగ్జాక్ట్గా మనకి సమాచారం అందించడానికి అప్పట్లో స్టూడెంట్గా ఉన్నటువంటి నడింపల్లి సీతారామరాజు గారు బంగ్లాదేశ్ ప్రాంతంలో ఆయన గ్రౌండ్లో ఆయన తిరిగారు. అప్పట్లో అసలు ఏం జరిగింది అనేది గ్రౌండ్ రిపోర్ట్ తీసుకునే ప్రయత్నం చేద్దాం. ప్రస్తుతం మన దగ్గర ఇంటర్వ్యూ ఇవ్వడానికి వచ్చారు. ప్రత్యేకమైనటువంటి ఇన్విటేషన్ మేరకు ఆయనతో ఇంటరాక్ట్ అవుదాం. సార్ నమస్తే. నమస్కారం అండి. సార్ మీరే బంగ్లాదేశ్లో ఎగ్జాక్ట్గా ఏం జరిగింది గ్రౌండ్లో అని చెప్పడానికి ప్రత్యక్షంగా మీరు స్టూడెంట్ రోజులు అక్కడ ఉన్నారు కాబట్టి అసలు ఏం జరిగింది ఆ రోజుల్లో? నేను డిగ్రీ చదువుతుంటే 1971 ఆ ప్రాంతంలో ఇది బంగ్లాదేశ్ క్రైసిస్ స్టార్ట్ అయిందండి. లాంగ్వేజ్ మీద స్టార్ట్ అయింది ఫస్ట్. ఎందుకంటే ఉర్దూను బలవంతంగా అక్కడ ఉర్దూదాన్ని పాకిస్తాన్ ప్రయత్నం చేసింది. వాళ్ళ నేషనల్ లాంగ్వేజ్ అసలు ముందు నుంచి కూడా వెస్ట్ బెంగాల్ ఈస్ట్ బెంగాల్ విడిపోయినప్పుడు పెద్ద క్రైసిస్ జరిగింది. బ్రిటిష్ ఇండియా ఎడగొట్టింది బెంగాల్ని. అంతకుముందు సిరాజుద్దౌలా అలాంటి ముస్లిం పెద్ద లీడర్స్ అంతా కూడా ముస్లిం లీడర్స్ పరిపాలించారు యునైటెడ్ బంగ్లాని. కానీ కన్వర్షన్స్ ఆ రోజులో మిలియన్స్లో జరిగింది త్రూ స్వర్డ్. మొత్తం మర్తవా నరికేమన్నా సిరాజుద్దౌలా టైంలోని 1916-17 సెంచరీలో జరిగి ఉంటుంది. ఆ తర్వాత బ్రిటిష్ ఇండియా ఫస్ట్ అక్కడికే రాబర్ట్ క్లైవ్ అక్కడికే ఎంటర్ అయినాడు ఫస్ట్ అండి. వాళ్ళు ఎక్కడో అమెరికాను కొనుక్కుంటానికి ఇండియాను కొనుక్కుంటానికి వచ్చి కొలంబస్ వెళ్ళి అమెరికాలో దిగాడు ఆయన. కానీ ఇండియా లేదు, కొలంబస్ వెళ్ళాడు కాబట్టి రెడ్డి అక్కడ ఇండియన్స్ ఎలా ఉన్నారు ఏంటంటే రెడ్ ఇండియన్స్ అని పేరు పెట్టాడు. ఇవాళ కూడా రెడ్ ఇండియన్స్ అని ఉపయోగిస్తారు. అటువంటి ఇండియాకి బ్రిటిష్ వాళ్ళు తిరిగి ఫ్రెంచ్ వాళ్ళు, బ్రిటిష్ వాళ్ళు, స్పానిష్ వాళ్ళు అందరూ ప్రయత్నం చేస్తే మొత్తాన్ని బ్రిటిష్ వాళ్ళు సాధించారు. అంచేతనే బ్రిటిష్ ఇండియా ముందు స్టార్ట్ అయింది కలకత్తాలో. ఆయన రాబర్ట్ క్లైవ్ అని వీధిలో తిరుగుతున్న రౌడీ ఎలిమెంట్ని తీసుకొచ్చి షిప్ ఎక్కించేశారు బలవంతంగా పేరెంట్స్ ఇంగ్లాండ్ నుంచి. ఆ షిప్లో అంతా ఆర్మీ ఉంది. అలాగే వ్యాపారం చేసేవాళ్ళు ఉన్నారు, వ్యాపారానికి వచ్చేటువంటి వాళ్ళు ఉన్నారు. అంటే ఇండియాని కొనుక్కోవటం కోసం వచ్చినటువంటి ఆ టీము ఫస్ట్ ఎంటర్ అయింది బెంగాల్లో. బెంగాల్ కోస్ట్ దగ్గర నుంచి వచ్చేప్పటికి దిగినటువంటి దాంట్లో ముందు రాబర్ట్ క్లైవ్, ఎవరైతే బ్రిటన్లో వేగబాండ్గా ఉండి తిరుగుతూ దేశదిమ్మరిగా ఉన్నాడో, రౌడీ ఎలిమెంట్గా ఉన్నాడో వాడే దానికి ఆ టీంకి నాయకత్వం ఇచ్చి షిప్ అంటే 2-3 నెలలు పట్టి ఉంటుందండి ఇంగ్లాండ్ నుంచి రావడానికి. వచ్చేప్పటికి వాడే లీడర్ అయ్యాడు ఇందులో షిప్లో వచ్చినటువంటి వాడు. అక్కడికి వచ్చి దిగి మొత్తం వ్యాపారం మొదలుపెట్టారు వాళ్ళు. నెమ్మదిగా వ్యాపారంలోకి ఎంటర్ అయినటువంటి వాళ్ళు ఒక చిన్న ఏరియాని క్యాప్చర్ చేశారు. వాళ్ళ దగ్గర గన్స్ ఉన్నాయి, మన దగ్గర కత్తులు, కటార్లు, డాళ్ళు, బాకులు, బళ్ళాలు, ఈ గుర్రాలు, ఏనుగు తప్ప ఏమి లేవు. మన దగ్గర ఉన్నటువంటి గన్స్ కూడా పౌడర్తో కొట్టి పిరంగిలే ఉన్నాయి తప్ప అది కూడా అంతకుముందు వచ్చినటువంటి ఏదైతే ఉన్నారో ఇక్కడికి దాడి చేసినటువంటి వాళ్ళు పూర్వం దాడి చేసినటువంటి ముస్లిమ్స్ కానీ లేకపోతే వాళ్ళకి ముందు వచ్చినటువంటి వాళ్ళు కానీ పట్టుకొచ్చినటువంటి వాళ్ళంతా ఇటు నుంచి వచ్చారు, ఆఫ్ఘనిస్తాన్ నుంచి వచ్చినటువంటి. అలాగే చెంగీస్ ఖాన్ కానీ అలాగే అలెగ్జాండర్ కానీ త్రూ పెషావర్ నుంచి వచ్చినటువంటి వాళ్ళు. ఇంకో రూట్ లేదండి. ఇప్పుడంటే ట్రయాంగిల్ వచ్చింది ఇది, అది అప్పుడు అది లేదు. అది షిప్లోంచి వచ్చినటువంటి వాడు రాబర్ట్ క్లైవ్ ఆక్యుపై చేసుకున్న తర్వాత అతనే ఫస్ట్ ఎంట్రీ. వైస్రాయ్ అతను ఫస్ట్ వచ్చినటువంటి వాడు కాబట్టి వ్యాపారీచి వచ్చి మొత్తం బెంగాల్ని ఆక్రమించారండి. ఇంకా అదేంటంటే వారు ఎలా ఉండేదంటే అప్పుడు నేను చదివిన దాన్ని బట్టి వింటమా లేకపోతే చంపేయటం లేదా సరెండర్ అవటం ఇలా జరిగింది. మొత్తాన్ని క్యాప్చర్ చేశాడు, బెంగాల్ క్యాప్చర్ చేశాడు. అలా ఎంట్రీ అయినటువంటి వాళ్ళు నెమ్మదిగా ఒక్కొక్క ఏరియాస్ ఆక్యుపై చేసుకుంటా వాళ్ళు సరెండర్ చేసుకుంటా వాళ్ళు రాజులు ఏంటంటే వాళ్ళు కొంచెం నీతిగా ఉన్నారు, బ్రిటిష్ వాళ్ళు కూడా నీతిగా ఉన్నారు, ఆస్తి కలుపుకున్నారు. వాళ్ళు చాలా వరకు వచ్చినటువంటి రిఫార్మ్స్ ఎన్నో వచ్చినాయి. బెంటింగ్ రిఫార్మ్స్ వచ్చినాయి, అలాగే రకరకాల మెకాలే రిఫార్మ్స్ వచ్చినాయి. ఇంగ్లీష్ ఒకటి తీసుకొచ్చారు, అలా బిజినెస్ ఒకటి తీసుకొచ్చారు, క్యాపిటల్స్ కొంతమంది కట్టారు. వేళ ఢిల్లీ పార్లమెంట్, పాత పార్లమెంట్ కూడా వాళ్ళు కట్టింది. ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా ఉన్నటువంటి వేళ ఉన్నటువంటి బిల్డింగ్ కూడా బ్రిటిష్ వాళ్ళు కట్టింది. మద్రాసు తర్వాత అక్కడి నుంచి కలకటాలో వచ్చినటువంటి ఏదైతే విక్టోరియా మహారాణి ప్యాలెస్ ఉందండి, ఆ ప్యాలెస్ కూడా వాళ్ళే కట్టారు.
మీకు ప్యాలెస్లు ఎక్కడున్నా బ్యూటిఫుల్గా ఉన్నటువంటి ప్యాలెస్లన్నీ అడగట్టినాయి. అలాగే నెమ్మదిగా వచ్చినటువంటి గవర్నర్ జనరల్గా ఈ తర్వాత వచ్చినటువంటి కాలంలో మొత్తం బెంగాల్ విడగొట్టినప్పుడు చాలా పెద్ద మూమెంట్ జరిగిందండి. మూమెంట్ ఒప్పుకోలేదు చాలామంది, చాలా పెద్ద రివోల్ట్ జరిగింది. ఆల్మోస్ట్ వాళ్ళు కావాలని విడగొట్టారు, ఎందుకంటే పెద్ద ప్రాంతం అయిపోయింది. సిరాజుద్దౌలా వచ్చినటువంటి కాలం అది. ముస్లిమ్స్ వాళ్ళకు థ్రెట్ ఉందన్నట్టు ఉద్దేశంతో విడగొట్టారు. విడగొట్టిన తర్వాత అప్పుడు చాలా పెద్ద ఉద్యమం జరిగి ఎన్నో వందల మంది చచ్చిపోయారు, ఇండియన్స్ చనిపోయారు. బెంగాల్ ఫస్ట్ నుంచి ఒక రెవల్యూషనరీ మూమెంట్ జరిగినటువంటి ప్రాంతం ఉండేది. ఎందుకంటే మనకి అరవింద్ ఘోష్ కానీ వీళ్ళంతా రెబల్స్ అంతా ఆ రోజుల్లో, ఇండిపెండెన్స్, ప్రీ ఇండిపెండెన్స్, ఆఫ్టర్ ఇండిపెండెన్స్. అలా జరిగినటువంటి ఉద్యమంలో అక్కడ ఉన్నటువంటి ప్రాంతం అంతా కూడా 2 ముక్కలు చేసి ఎప్పుడైతే చేశారో, అది కూడా మనం బ్రిటిష్ ఇండియా ఇడిపోకముందు, జస్ట్ గాంధీ గారి మూమెంట్ జరుగుతున్న రోజుల్లోనే దాన్ని కావాలని విడగొట్టారు. అంటే బ్రిటిష్ టైంలోనే విడిపోయింది. బ్రిటిష్ టైంలో విడిపోయింది. విడగొట్టిన తర్వాత చాలా పెద్ద అల్లకల్లో అయిపోయింది. వాళ్ళు మేము విడిపోమన్నారు పాపం, కానీ క్రష్ చేసేసింది బ్రిటిష్ ఇండియన్ ఆర్మీ. మన ఇండియన్స్లో కూడా ఆర్మీలో ఎక్కువ 80% మన ఇండియన్సే ఉండేవారు అందులో. అలాగే మనం క్రష్ చేసినటువంటి ప్రాంతానంతా కూడా ఏదైతే ఉందో బెంగాల్ విడగొట్టిన తర్వాత భాషను విడగొట్టారు వాళ్ళు ముందు. కొంతమంది ముస్లిమ్స్ ఏంటంటే ఉర్దూ చాలా తక్కువ మంది మాట్లాడేవారు. అంతా ఈవెన్ బెంగాల్లో ఉన్నటువంటి వాళ్ళందరూ కూడా, విడిపోయినటువంటి వాళ్ళందరూ కూడా వాళ్ళ భాష, మాతృభాష బెంగాలీయే. ఓకే. అలా ఏర్పడిందండి ఢాకా. దానికి క్యాపిటల్గా ఢాకాని పెట్టుకున్నారు. అది ఢాకా అంటే చాలా చాలా పుణ్య ప్రదేశం అది. దుర్గాదేవి ఉత్సవాలు బాగా జరిగాయి అక్కడ. అంచేత ఏంటంటే ఢాకా యూనివర్సిటీ కూడా ముందు నుంచి ఫేమస్. కలటా యూనివర్సిటీ ఎంత ఫేమస్, జాదవ్పూర్ యూనివర్సిటీ అని అంత ఫేమస్. రీసెర్చ్ చేయడానికి అక్కడికి వెళ్ళాను. బ్రిటిష్ ఇండియా పెట్టినటువంటి యూనివర్సిటీ అండి. నేను అక్కడ పోలేదు, కానీ బంగ్లాదేశ్ ఉద్యమానికి మద్దతు ఇచ్చినటువంటి ఆ స్టూడెంట్ యూనియన్స్లో మేము ఉన్నాం. ఓకే. నాకు ఆ స్టూడెంట్ డేస్లో కూడా నాకే బంగబంధువుని పిలిచారు. బంగబంధు అంటే షేక్ ముజిబుర్ రెహమాన్కి ఆ ప్రాంత ప్రజలు పెట్టినటువంటి ఆయన ఆ లాంగ్వేజ్కి వ్యతిరేకంగా తిరుగుబాటు చేశాడండి. మాకు ఎవరికి పాకిస్తాన్ ఉర్దూ నేషనల్ లాంగ్వేజ్ చేసింది. మాకు ఆ లాంగ్వేజ్ అక్కలేదు. మా మాతృభాష బెంగాలీ, మాకు ఆ లాంగ్వేజ్ తెలీదు. మాకు ఎందుకు ఇక్కడ ఉన్నటువంటి 90% పీపుల్ ఆర్ నాట్ స్పీకింగ్ ఇది ఉర్దూ అని చెప్పాడు ఆయన. పాకిస్తాన్లో ఉన్నటువంటి మిలిటరీ రూల్ ఒప్పుకోలేదు అది. అప్పుడు మిలిటరీ రూల్ క్రష్ చేయడానికి ప్రయత్నం చేసిందండి. ఎట్టి పెర్సలను మేము లాంగ్వేజ్ పెట్టము, ఇదే ఉండవలసింది, ఉర్దూ ఉండాల్సిందని చాలా ప్రెషర్ తెచ్చారు. దానికోసం ఆర్మీని పంపారు. ఆర్మీని పంపించినప్పుడు జనరల్ జియాజీ అని దానికి ఆర్మీకి ఇది పాకిస్తాన్ ఆర్మీకి ఆయన లీడర్గా ఉన్నాడు. అక్కడ లీడర్గా ఉండి అంటే ఆయన ఆర్మీ చీఫ్ పాకిస్తాన్, ఈస్ట్ పాకిస్తాన్ అంటే తూర్పు పాకిస్తాన్, పశ్చిమ పాకిస్తాన్ అంటే ఇప్పుడున్న పాకిస్తాన్. ఓకే. 2 పాకిస్తాన్లు విడగొట్టించారండి. అప్పుడు బ్రిటిష్ వాడు ఎంత మూర్ఖులో చూడండి, భారతదేశాన్ని విచ్ఛిన్నం చేయడం కోసం. అప్పుడు మన నాయకులు కూడా ఒప్పుకుంటాం కూడా చాలా పెద్ద పొరపాటు, ఒప్పుకోలేదు కూడా. కానీ బలవంతంగా మనం ఇండిపెండెన్స్ ఆప్ చేస్తామని వాళ్ళు ఎరేశారు. మీకు ఇండిపెండెన్స్ కావాలా, పాకిస్తాన్ కావాలా? మాకు ఇండిపెండెన్సే కావాలన్నారు. గాంధీ ఒప్పుకోకపోయినా బలవంతంగా ఒప్పించారు. చరిత్ర చెప్తున్నటువంటి పాఠం అది. చరిత్ర ఉన్నటువంటి అంటే అనేక పుస్తకాలు రాశారు కాబట్టి, అనేక పుస్తకాలు వచ్చినాయి కాబట్టి, నెహ్రూ గారు కూడా డిస్కవరీ ఆఫ్ ఇండియా అని రాశారు, పెద్ద పుస్తకం రాశారు, చాలా గ్రేట్ పుస్తకం. నెహ్రూ గారు పెట్టిన జైలు కూడా నేను వెళ్ళి చూశానండి. అది ఇప్పుడు మహారాష్ట్రలో ఉంది, ఔరంగాబాద్ దగ్గరలో ఉంటుంది. అది అక్కడ ఉన్న జైల్లో అంటే వాళ్ళందరూ చిన్న చిన్న రూములు ఇచ్చారు. పెద్ద పెద్ద నాయకులు అందరినీ పెట్టారు అక్కడ. అల్లూరి సత్యం గారు కూడా పెట్టారు. ఫస్ట్ జనరల్ సెక్రటరీ చేశారు అల్లూరి సత్యనారాయణ. ప్రెసిడెంట్ ఆఫ్ ఏఐసిసి ప్రెసిడెంట్ జవహర్లాల్ నెహ్రూ అయితే అప్పుడు ఇప్పుడులాగా 50 మంది ప్రెసిడెంట్ 50 మంది సెక్రటరీ లేరండి. ఇప్పుడు ప్రెసిడెంట్ ఒక్కడే కానీ సెక్రటరీలు ఎక్కువ ఉన్నారు, జాయింట్ సెక్రటరీ ఎక్కువ ఉన్నారు. సెక్రటరీలు, జాయింట్ సెక్రటరీ, జనరల్ సెక్రటరీ. అప్పుడు అల్లూరి సత్యనారాయణ గారు జనరల్ సెక్రటరీగా ఉన్నారు. ఆయన కుమారుడే బోస్, మన రాజీవ్ గాంధీ ఫ్రెండ్. నెహ్రూ గారి కాలం నుంచి అలా కంటిన్యూ అవుతోంది ఆ ఫ్రెండ్షిప్. ఆయన ఎంపీ చేశాడు, తర్వాత ఇక్కడ మినిస్టర్ చేశాడు బోస్ గారు, లేరని కాలం చేశారు ఆయన కుమారుడు. ఆయన అండమాన్ జైల్లో ఉన్నాడు. అండమాన్ జైల్లో ఉన్నప్పుడు ఆయన పుస్తకం ఒకటి రాశాడండి, బెంగాల్లో ఆ పరిస్థితుల గురించి రాశాడు. ఆయన చాలా భక్తంగా రాశారు. ఆయన జైలు జీవితానంతా. అది వాల్కాసే గంగా అని ఒక పుస్తకం రాశారు. ఆయన జీవిత చరిత్ర కూడా రాశారు అక్కడ ఉండగానే. ఆయనకి అసలు తెలుగు తప్ప ఏ భాష రాదు. ఆ జైల్లో ఉన్నప్పుడే యావజ్జీవ గారు కార్యశిక్ష చేశారు. ఆయన జైల్లో ఉన్నప్పుడే బెంగాలీ నేర్చుకున్నారు, ఇంగ్లీష్ నేర్చుకున్నారు, హిందీ నేర్చుకున్నారు. వాల్కాసే రాహుల్ సాంకృత్యాన్ని రాసినటువంటి గ్రంథాన్ని ఆయన తర్జుమా చేసి వాల్కాసే గంగా అని పేరు పెట్టి రాశారు.
అంటే వాల్గా అంటే రష్యాలో ఉన్నది, గంగా నది మన ఇండియాకి, రెండు పవిత్ర నదులు. ఈ రెండు కలిసినాయి కాబట్టి గొప్ప దేశాన్ని సృష్టించడానికి అవకాశం వచ్చి వాళ్ళ మద్దతు ఇచ్చారు మనకి. అంచేత ఆయన కమ్యూనిస్ట్ ఇన్ఫ్లుయెన్స్ ఉంది కాబట్టి ఆ రోజుల్లో ఆ పుస్తకం రాశారు ఆయన. ఆ సాంకృత్యాన్ని అంటే 30 లాంగ్వేజ్ల భాషలు వచ్చింది ఆయన. ప్రపంచం అంతా తిరిగినటువంటి ఫస్ట్ యాత్రికుడు ఆయన పుస్తకం రాశారు. అంచేత మనకి బెంగాల్ గురించి ఎక్కువ తెలుసు, ఆ ప్రాంతం గురించి తెలుసు.